వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇది ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నది స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్స్ ఆఫీస్. అయితే ఇది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మిస్టర్ ఎన్టీఆర్ హ్యాస్ సస్టైన్ ఎ మైనర్ స్ప్రెయిన్ టు హిస్ లెఫ్ట్ wrist a couple of days ago while working out in the gym. His hand has been immobilized with a cast as precautionary measures. Despite the injury, Mr. NTR has completed the shoot of Devara last night and is now recuperating. The cast will be off in a couple of weeks and he will be back at work soon. In the meantime, we request that speculation regarding this minor injury is avoided. సో మొత్తానికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన ఆఫీస్ నుంచి ఆయనకి ఒక చిన్న బ్రెస్ట్కి సంబంధించి, అంటే ఇక్కడ మనం వాచ్ పెట్టుకునే దగ్గర ఆయనకి ఇంజురీ అయిందని, అది కూడా జిమ్ చేస్తున్న సమయంలో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ ఆయనకి ఇంజురీ జరిగిందని, ఆ ఇంజురీకి సంబంధించి ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అలా ఇంజురీ అయినప్పటికీ కూడా ఆయన దేవర మూవీకి సంబంధించిన షూటింగ్ని కంప్లీట్ చేసుకున్నారని, మిగతా షూటింగ్ని ఆయన తొందరలోనే జాయిన్ అవుతారని, మొత్తంగా దేవర పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని కూడా అటు ఎన్టీఆర్కి సంబంధించిన ఆయన పోస్ట్లో కూడా పెట్టడం జరిగింది. మరి ఈ మూవీకి సంబంధించి ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఈ పార్ట్ 1 కోసం అయితే అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ఈ మూవీకి సంబంధించి సడన్గా ఈ వార్త వినడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే సడన్గా ఆయనకి ఇలా ఎందుకు జరిగింది ఏంటి అనేది, అదొక చిన్న మైనర్ ప్రాబ్లమే, పెద్దగా హెల్త్కి ఏమీ కాలేదు, జస్ట్ కొంచెం wrist అలా దెబ్బ తాకింది అంతే అని ఆయన చెప్పడంతో ప్రజెంట్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం కుదుట పడ్డారు అనుకోవచ్చు. అయితే ఆయన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఇదే మొదటిసారి కాదు, ఆయన ఎన్నోసార్లు ఆయనకి లెగ్స్కి అండ్ అలాగే ఆయనకి ఎంతో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సెట్స్లోకి వెళ్ళి సినిమా కంప్లీట్ చేసే ఆయన రెస్ట్ తీసుకునేవారు. అలాంటి ఒక గొప్ప నటుడు ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన దేవరా సినిమా కోసం ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి మిగతా చిన్న చిన్న షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకొని సినిమా అటు థియేటర్లు ముందుకైతే రాబోతుంది అనుకోవచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉంటాయి ఏంటి అనేది అప్డేట్స్.